ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు లోకల్ ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్తో ముందుకొస్తోంది. అధికారులు ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చి నేరుగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 2021లో మంత్రులు ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పగించి 90% స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహం మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితి వివరించేలా జగన్ జిల్లాల టూర్లకు ప్లాన్ చేస్తారంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమకు పట్టు ఉందన్న ధీమాతో ఉన్న ఫ్యాన్ పార్టీ ఈసారి అర్బన్ వాటర్ స్పేస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి కీలక కార్పొరేషన్ల మేయర్ పీఠాలు టార్గెట్ చేస్తూ పట్టణాల్లో పార్టీ గ్రాఫ్ పెంచేలా మాస్టర్స్కి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యూహాలకు పదును పెట్టేందుకే ఈ నెల 25న 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. నాడు అధికారులు ఉన్నప్పుడు ప్రచారానికి దూరంగా ఉన్న జగన్ నేడు ప్రతిపక్ష నేతగా పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం స్థానిక సంస్థల్లో వైసీపీకి ఏ మేరకు మైలేజ్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పూర్తి విశ్లేషణ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ జారుతున్నారు. ఎస్ హరీష్, జనరల్గా ఏ ఎలక్షన్ అయినా ఏ పార్టీ అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. ఇక లోకల్ ఎలక్షన్స్ అంటే ఎలా ఉంటే మనకు తెలుస్తుంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి పోరు ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీ ఇక ఏ స్ట్రాటజీతో వెళ్ళబోతుంది, జగన్ ఎప్పటి నుంచి జిల్లాలు టూర్ చేపట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నుంచి అంటే గత 2.5 సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి సమరం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని సమాయత్తం చేయటం, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా చైర్మన్ స్థానాలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి స్థానాలను కావచ్చు కైవసం చేసుకోవటం వంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులోనూ ఇప్పుడు నేరుగా మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక నేరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఎలా ఉండబోతోంది, అదేవిధంగా స్థానిక పోరులో వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులకి ఇచ్చేటువంటి బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా రాజకీయ వ్యూహాలను అనుసరించబోతున్నారు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, జనరల్ సెక్రటరీస్తో పాటు కీలకమైనటువంటి నాయకత్వానికి కూడా ఇప్పటికే సమాచారం అందించారు. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశాలకి హాజరు కానున్నటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి, అదేవిధంగా ఓవరాల్గా జిల్లా పీఠాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక జిల్లాలకు సంబంధించి జెడ్పీ చైర్మన్లు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అంశాలు, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటికి సంబంధించినటువంటి అంశాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు, బలంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఓటర్ను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీలన్నీ కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కలయిక ఎప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓట్ బ్యాంక్ ద్వారా ఏ విధంగా పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి విషయాలపైన కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నేతలకు, జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా జగన్ దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ ముఖచిత్రానికి సంబంధించి, అదేవిధంగా జిల్లా వారీగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండర్డ్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం చేస్తున్నటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఓట్ బ్యాంక్ని తీసుకురాగలరు అనేటువంటి అంశాలపైన కూడా జగన్ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార అస్త్రాలను కూడా సిద్ధం చేసుకునేటువంటి క్రమంలో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి అవసరమైనటువంటి చర్యలు, సూచనలు కూడా జగన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినటువంటి నాయకత్వం, కూటమి పార్టీలు అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల నియోజకవర్గ స్థాయిలో కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక
ప్రధానమైనటువంటి పట్టణాలు విజయవాడ, తిరుపతి వంటి పట్టణాలు, విశాఖపట్నం వంటి పట్టణాల్లో ఉన్నటువంటి మేయర్ స్థానాలకు సంబంధించి, కార్పొరేటర్ స్థానాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా జరిగేటువంటి సమావేశానికి సంబంధించి 2 సెషన్స్గా విభజించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్ కీలకమైనటువంటి కార్పొరేషన్స్, అక్కడ కార్పొరేటర్ స్థానాలు, అదేవిధంగా మేయర్కి సంబంధించినటువంటి బరిలో ఉండేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటికీ కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా కీలకమైనటువంటి మేయర్ స్థానాలు, కార్పొరేటర్కి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకునేటువంటి చర్యలు, ఇప్పటికీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సర్ర ఓటు బ్యాంకుకు సంబంధించి సర్రుకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు, ఓటు ఎత్తివేసేటటువంటి క్రమంలో, ఓటుకు గల్లంతో అవుతున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ కూడా గుర్తించి పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా జగన్ రేపు దిశానిర్దేశం చేసేటువంటి